రేణిగుంటలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో అటెండర్ గా పనిచేస్తున్న తిరుమలేష్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. రేణిగుంట నగరంలోని శాంతినగర్ లో తిరుమలేష్ ఇంట్లో ఇవాళ ఉదయం నుంచి ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఈ తనిఖీల్లో అధికారులు భారీ ఎత్తున బంగారు, వెండి ఆభరణాలతో పాటుగా ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, సుమిత్ర, ఈ తెల్లవారుజామున 6 గంటల నుంచి కూడా తిరుమలేష్ ఇంట్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. తిరుమలేష్ గత కొన్నేళ్లుగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు అంటే తిరుపతి, రేణిగుంట, ఇతర మరికొన్ని చోట్ల కూడా కార్యాలయాల్లో అటెండర్ గా పనిచేస్తున్నాడు. చివరిగా అతను రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పనిచేస్తూ సరిగ్గా కొద్ది రోజుల క్రితమే సస్పెన్షన్ కు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఆయన అంటే విధుల్లో లేరు తిరుమలేష్. అయితే ఈ తెల్లవారుజామున ఒక్కసారిగా ఏసీబీ అధికారులు తిరుమలేష్ అయితే తిరుపతి నగరంలో ఉన్న శాంతి నగర్ లో ఉంటున్న తిరుమలేష్ ఇంటిలో ఉదయం నుంచి సోదాలు కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం పెద్ద ఎత్తున బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలు, అట్లాగే ఆస్తుల తాలూకు పత్రాలను ఏసీబీ అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది. ఇప్పటికి కూడా సోదాలు కొనసాగుతున్నాయి. పూర్తి స్థాయిలో సోదాలు పూర్తయిన తర్వాతే మీడియాకు వివరాలు వెల్లడిస్తామని ఏసీబీ అధికారులు కొనసాగిస్తున్నారు. ఇవాళ సాయంత్రం వరకు కూడా ఈ సోదాలు కొనసాగే అవకాశం ఉంది. మొత్తం మీద ఒక సాధారణ అటెండర్ ఇంట్లో ఇంత స్థాయిలో నగదు, ఆస్తుల పత్రాలు లభించడం అనేది కొంత ఆశ్చర్యం కలిగిస్తుంది. సుమిత్ర, అంటే మురళి, అతను ఆల్రెడీ సస్పెన్షన్ లో ఉన్నట్టుగా చెప్తూ ఉన్నారు. అంటే అతని పైన ఎలాంటి ఆరోపణలు ఉన్నాయి? అటెండర్ గా ఉంటూ ఎలా సంపాదించారు అనే దానిపైన ఎలాంటి ఆరోపణలు ఉన్నాయి? నిజానికి తిరుమలేష్ తిరుపతి వాసే. తిరుపతి అర్బన్, తిరుపతి రూరల్, చంద్రగిరి, రేణిగుంట, మరికొన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో గత కొన్నేళ్లుగా అతను అటెండర్ గా పనిచేస్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో అతని మీద అంటే ప్రధానంగా రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పనిచేస్తున్నప్పుడు అక్కడ సబ్ రిజిస్ట్రార్ గా ఉన్న ఆనంద్ రెడ్డికి ఇతనికి కొంత గొడవలైన నేపథ్యంలో ఇద్దరు ఉద్యోగులు కూడా అంటే ఆనంద్ రెడ్డి మరొక చోటికి బదిలీ అయ్యారు. బట్ తిరుమలేష్ మాత్రం రెవెన్యూ ఉన్నతాధికారులు సస్పెండ్ చేయడం జరిగింది. ప్రస్తుతం అతను సస్పెన్షన్ లో ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఏసీబీ కొన్ని ఫిర్యాదులు అందుకున్న నేపథ్యంలోనే తిరుమలేష్ లో ఇంటిపై ఆకస్మిక తనిఖీలు జరిగినట్టు తెలుస్తుంది. కొంతమంది 5-6 మంది ఏసీబీ అధికారుల బృందం తెల్లవారుజాము నుంచి ఈ సోదాలు కొనసాగిస్తూ ఉన్నారు. మొత్తంగా ఇది ఒక నగరంలో ఒక సెన్సేషన్ అయితే మారింది. సుమిత్ర, అంటే ఎన్ని బృందాలుగా తనిఖీలు చేస్తున్నారు? ఏ ప్లేసెస్ లో ప్రస్తుతం తనిఖీలు కొనసాగుతున్నాయి మురళి? ప్రస్తుతానికైతే తిరుపతిలోని శాంతినగర్ లో ఉన్న ఇంట్లో మాత్రమే తనిఖీలు కొనసాగుతున్నాయి. అయితే అక్కడ లభించే పత్రాల ఆధారంగా అవసరమైతే కుటుంబ సభ్యులు, ఇతర స్నేహితుల ఇళ్లలో కూడా అవి కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే కొంత పెద్ద ఎత్తున ఆస్తుల తాలూకు పత్రాలను అయితే స్వాధీనం చేసుకున్నారు. అట్లాగే బంగారు ఆభరణాలు, వెండి వస్తువులను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఒక సాధారణ అటెండర్ వద్ద ఈ స్థాయిలో పట్టుబట్టడం కొంత ఎవరికైనా ఆశ్చర్యం కలిగించక మారదు. అయితే మిగిలిన బృందాలు ఎన్నో ప్రస్తుతానికైతే ఒక బృందం మాత్రమే తనిఖీలు కొనసాగుతుంది. అవసరమైతే మరికొన్ని చోట్ల తనిఖీలు కొనసాగిస్తామని కూడా ఏసీబీ అధికారులు చెప్తున్నారు. మొత్తంగా ఏ మేరకు పట్టుబడింది ఏంటి అన్నది మాత్రం మరి కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది. సుమిత్ర, థ్యాంక్ యూ మురళి ఫర్ ద అప్డేట్స్.